జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలేంది? అసలు పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. వాళ్ళ బ్రతుకులు మార్చేది అదే. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. మనం తెలుగును కాపాడుకుంటూనే ఇంగ్లీష్ కూడా పిల్లలకు బోధించాలి అని చెప్పి తాను పలు సందర్భాల్లో మాట్లాడినప్పుడు పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గర నుంచి అసలు తెలుగులో నాశనం చేస్తున్నాడు, తెలుగు సర్వనాశనం చేస్తూ ఉన్నాడు, ఇది ఏమంటారు విధ్వంసకారి అయిపోయాడు, రకరకాలు మాట్లాడారు. సరే, హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టు కూడా దాన్ని కొట్టేసింది. ఇంగ్లీష్ వద్దు అని చెప్పి దాన్ని కొట్టేసింది, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడానికి. సీన్ కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంగ్లీష్ పాఠాలు బోధించాలని చెప్పి ప్రొసీడింగ్స్ ఇచ్చారు గత ప్రభుత్వంలాగే. దాన్ని హైకోర్టులో ఒక న్యాయవాది ఛాలెంజ్ చేశారు. చేస్తే ఆ విచారణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాట్లాడిన మాటలు ఏం తెలుసా? సేమ్ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఇంగ్లీష్ పరిజ్ఞానం తప్పనిసరి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇంగ్లీష్ని కాదనలేము. అది విస్తృతమైన అవకాశాలు కల్పిస్తుంది. ఇంగ్లీష్ పరిజ్ఞానం బాగున్న వాళ్ళకే మంచి భవిష్యత్తు ఉంటుంది. అది కాదనలేని సత్యం అని చెప్పి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నేతృత్వంలో ధర్మాసనం కూడా అవే వ్యాఖ్యలే చేసింది. కానీ ప్రభుత్వ తరపు న్యాయవాది లేదు, మేము ప్రొసీడింగ్స్ పొరపాటుగా జరిగింది, ప్రొసీడింగ్స్ పొరపాటున ఇచ్చాం, మేము వాటిని సవరించుకున్నాం. సో ఆ ప్రొసీడింగ్స్ని ఇక్కడ ఛాలెంజ్ చేశారు కాబట్టి పిటిషనర్, మేము వాటిని సవరించుకున్నాం కాబట్టి ఇక ఆ పిటిషన్ నిరర్ధకం, దయచేసి ఆ పిటిషన్ కొట్టేయండి అంటే ఇక ప్రొసీడింగ్స్ సవరించుకుంటే పిటిషన్ ఏమీ అవసరం లేదు కదా అని చెప్పి ఆ పిటిషన్ని డిస్మిస్ చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? హైకోర్టు అదే మాటలు, ఎవరైనా అదే మాటలు అంటారు. కానీ రాజకీయం కోసం, లేదు అంటే అందరి పిల్లలకి ఇంగ్లీష్ అందుబాటులో రాకూడదు అనే కొందరి వ్యక్తుల స్వార్థం, ఎందుకు అందరి పిల్లలకి ఇంగ్లీషు, అప్పుడు మనం ఇదే మాట్లాడటం, ఇప్పుడు ఇదే మాట్లాడటం. మరి ఏది ఇంగ్లీష్ వద్దనే వాళ్ళ పిల్లలు ఏ స్కూళ్ళలో చదువుతున్నారు? మీ పిల్లలు మాత్రం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో స్టైల్ పడుకుంటూ ఇంగ్లీష్ మాట్లాడాలా? మిగిలిన పిల్లలు మాత్రం ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళే వాళ్ళు మాత్రం ఇంగ్లీష్ వద్దా? ఏం న్యాయం అండి ఇది?